ఎట్లా లోపల ఎట్లుంది సిచ్యువేషన్? లోపల చాలా పరిస్థితి చాలా ఉంది సార్. అది ఏమంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉండి సార్, ఒక్కొక్కసారి ముగ్గురు నలుగురు ఉంటారు. ముగ్గురు నలుగురిని బెడ్ మీద వేస్తారు సార్. చాలా పరిస్థితి అది ఒకటి. కొంచెం మీరు కూడా కండిషన్ చెప్పండి సార్. మీరు కూడా చాలా ఇబ్బంది ఉంది సార్. ఆడ మరి నలుగురు ఉన్నప్పుడు ఎట్లా పండుకుంటారు? పండుకునేది ఏం లేదు. మామూలు లక్టోలం పోతే ఆడ పేషెంట్ పక్కన నిలబడతాం సార్. ఏమన్నా ఆక్సిజన్ ఇవ్వాలంటే దాన్ని ఇట్లా ఒత్తేస్తాం మేము. మీరు అంతే అంతే, అది ఒత్తుకుంటూ నిలబడాలి. అటు ఇద్దరు ఇటు ఇద్దరు పిల్లలకి అట్లా. ఇంకా ఒకరి కాలం మీద ఒకరు ఉంటారు. ఒకరి కాలం మీద ఎవరు పండుకోవాల్సింది. ఇంకా అంతే పరిస్థితి అయింది. అడ వాళ్ళ ఇన్ఫెక్షన్ వీళ్ళకి ఇస్తుంది, వీళ్ళది వాళ్ళకి ఇస్తుంది. డాక్టర్లు ఆ పరిస్థితులు ఏం లేవు. ఏదో వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చేసుకుని పోతారు సార్. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇంకెవరు పట్టించుకోరు. నీట్గా ఉంచుతుర్రా? మరి నీట్గా అంటే అది ఒకటి ఏసీ రూమ్ లో ఒకటి వేసినారు సార్. అది ఒకటి కొంచెం నీట్గా ఉంది. అది కూడా ఏం లేదు, అంతా ఆడనే ఉంది సార్. అది బాగా ఉన్నది. మరి చిన్న పిల్లలకు డిసీజ్లు వస్తాయి, అదే రోగంలో వస్తూ ఉంటాయి, వస్తున్నవి. మా మళ్ళీ చెప్తే మీకేం తెలుసాయా, మీకేం తెలుసు, మేము చేస్తున్నాం కదా అని అంటారు. ఏం చేయాలి సార్? పేదోళ్ళు అసలు ఎట్లుంటది? వారం రోజుల నుంచి ఏమైంది మీ పాపకి? కొద్దిగా నిమ్ముందని చెప్పిండ్రు సార్ అక్కడ ప్రైవేట్లో నిమ్ముందని. అంటే మేము మామూలు హాస్పిటల్లో చూపిస్తే ఏం కాదు, మందులతోనే సరిగ్గా అవుతుందంటే మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చినాం. మహబూబ్నగర్లో వచ్చినాక ఆడ డబ్బులు ₹1,00,000 అయిపోయినాయి. ఆడికి పోయి ₹1,00,000 అయిపోయినా వాళ్ళు పాప జ్ఞానం చెప్పలేదు. ₹1,00,000 కట్టించుకుని ఒకటే రోజు 24 గంటలలో ఆ డబ్బులు కట్టించుకొని మళ్ళీ ఈడకి నీలపూర్కి రాసి ఇచ్చిండ్రు. ఎట్లా ఉంది పరిస్థితి? ఈడ ఇంకా ఏమో సార్, ఈడకున్న గ్యారెంటీ చెప్తలేరు. నమ్మకం వస్తుందా మరి? పోనీ సిచ్యువేషన్ చూస్తుంటే ఈడ చూస్తే నాకు నమ్మకం లేదు సార్. నమ్మకం లేదు. ప్రభుత్వం చూసుకోవాల్సింది. అది చూడాల వాళ్ళు, దేవుని వాళ్ళు. ఇప్పుడు అన్నం అయితే ఈడ పెట్టిస్తున్నారు, కానీ వీళ్ళకి అడగున ట్రీట్మెంట్ జరిగింది అనుకో చాలు సార్. పేదవాళ్ళు ఈడ ఈ హాస్పిటల్ నుంచి బతికి గడ్డకి వెళ్తారు సార్. కానీ ఆ పరిస్థితులు అయితే అవపడతలేవు. ఇంకా అదైతే లేదు సార్. బిడ్డ పిల్ల అయినా చూస్తున్నా కదా, పరిస్థితులు లేదు సార్.